నిజం. సమయమొస్తే నువ్వు పెంచిన నీ నాయకుడే నిన్ను బొక్కలో వేస్తాడని, మీ కుటుంబాన్ని రోడ్డున పాలు చేస్తాడని, అసలు లేకుండా చేయటానికైనా సిద్ధమని అనే సంగతి మరిచి నేటి లంచగొండి మీడియా వ్యవస్థలు. ఉదాహరణకి ఎన్నో మరెన్నో ఉన్నాయి. విలేకరులు ఇబ్బంది పెట్టి ఆఫీసులను ధ్వంసం చేసిన ఘటనలు. అందుకే మంచిని మరిచి చెడును నెత్తిన పెట్టుకున్న వ్యవస్థ చివరికి సంక్షోభంలోకి పోక ఏమవుతుంది? ఉదయం లెగిస్తే అబద్ధాలను వండి వార్చటం, నకిలీ వ్యాపారులను ప్రోత్సహించటం, దొంగ నాయకులను దొరలగా చేయటం, ఇవన్నీ ప్రజల మెదడులో అదే నిజం అంటూ ప్రజలను మత్తులో ఉంచటం. 2026 సంక్షోభం కాదు, నిర్లక్ష్యం, నిజం తెలియకపోవటం, అవినీతి తాండవం చేయటం, దొంగలు దొరలవటం, ప్రజలు చివరికి మత్తులో ఉండటం, కొంతమంది చైతన్యవంతులు మాట్లాడితే వారిని వెర్రివారిగా చూడటం. ఇప్పటికైనా దొంగ మీడియా కథనాలను నమ్మక, నకిలీ యాడ్స్ చూసి వాటిని కొనక, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించండి. నకిలీ నాయకులను, నకిలీ వ్యాపారస్తులను తరిమి కొట్టండి. మత్తు వీడేనా లేక సంక్షోభం పెరిగేనా అది ఇక మీ ఇష్టం. నిజాన్ని నిర్భయంగా. మీ ఏజేఆర్.